హాయ్ హలో ఫ్రెండ్స్, ఇలా చూసేయండి. ఇక ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ పొంగల్, అలాగే హ్యాపీ భోగి. ఇలా చూసేయండి. ఇక భోగి రోజు అయితే మా ఇంట్లో ఎలా చేసుకున్నాం అనేది అయితే ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఇక ముందుగా ఎర్లీ మార్నింగే అందరం లేచి ఇలా చూడండి, ఇల్లు వాకిలు అంతా శుభ్రంగా చేసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇక ముగ్గులు అయితే వేసుకుంటున్నాము. ఆ ముగ్గులు వేసుకునే లోపు మా అత్తయ్య గారు అయితే స్నానం చేసి ఇలా గొబ్బెమ్మలు అయితే రెడీ చేశారండి పొద్దున్నే. ఇక ప్రతి ఇయర్ కూడా మా అత్తయ్య ఇలా మొత్తం ప్రిపేర్ చేస్తారు మేము ముగ్గులు వేసుకుంటే. ఇలా చూసండి, ఆవు పెండ తెచ్చి అయితే ఇలా గొబ్బెమ్మలు రెడీ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టి అయితే ఇలా పూజ అయితే చేశారు. అక్కడ ఫస్ట్ అయితే గొబ్బెమ్మలన్నిటికీ పూజ చేసిన తర్వాత ఇలా చూడండి, ఇక బయట వాకిట్లోకి అయితే వచ్చి అయితే వాకిట్లో అయితే పెడుతున్నారు. ఇక మా ముగ్గు అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఇలా చూసేయండి, ఇక పసుపు కుంకుమ అయితే వేసిన తర్వాత పూలు అయితే చల్లి గొబ్బెమ్మలు పెట్టి అలాగే ఇక దానిలోకి నవధాన్యాలు అక్షంతలు అలాగే పూలు అయితే వేసుకొని కూరగాయలు అలాగే గడ్డి పువ్వు ఇవైతే పెడతారు కదండి. కూరగాయలు వచ్చేసి వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇంకా రకరకాలుగా చిలకడ దుంప కాయలు అయితే ఉంటాయి కదండి. ఇక అవన్నీ పెట్టేసి తాంబూలం పెట్టి ప్రసాదం పెట్టి అయితే పూజ అయితే చేశారండి. హారతి ఇచ్చి అయితే పూజ అయితే చేసుకున్నారు. ఇలా చూసేయండి, ఇక మా అత్తయ్య అయితే పూజ చేసిన తర్వాత ఇక ఇంట్లో అయితే పూజ చేసుకుంటారు. ప్రతి గుమ్మంలో అయితే ఎవ్రీ ఇయర్ కూడా మా అత్తయ్య పెడతారండి. ఇక్కడ చూసేయండి, ఇక హారతి ఇచ్చేసి అగరొత్తులతో కూడా అయితే ధూపం అయితే చూపించేస్తున్నారు. ఇలా చూడండి, ఇక మా పిల్లలు మేమందరం కూడా ఇక పొద్దున్నే ఇక వాళ్ళకి కూడా సరదా కదండి, ఇక చూసేస్తున్నారు. ఆ తర్వాత ఫస్ట్ అయితే మీకు ఇందాక రేగ్గాయలు నువ్వుల నూనె అయితే చూపించాను కదండి. మేము ప్రతి సంవత్సరం కూడా నువ్వుల నూనె చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళం వరకు అయితే ఇలా మొత్తం తలకి, మాడకి, కాళ్ళకి, చేతులకి, ఇలా చెవులలో ఇలా ఒళ్ళంతా కూడా పిల్లలకైతే ఒళ్ళంతా రాస్తామండి నువ్వుల నూనె. ఇక పెద్దవాళ్ళం అయితే కాళ్ళకి, చేతులకి, మాడకి, చెవులకి ఇలా పైన అయితే ఇలా నువ్వుల నూనె రాసుకొని రేగ్గాయలు అయితే వేసుకొని స్నానం అయితే చేస్తాము. పిల్లలకు కూడా స్నానం అయితే చేపిస్తాము. అందుకే ఇందాక రేగ్గాయలు నువ్వుల నూనె అయితే చూపించానండి. ఇలా చూసేయండి, ఇక మొత్తం ఇక పూజ కూడా అయిపోయింది కదా. ఇక అయిపోయిన తర్వాత ఇక చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇదండి మాది ముగ్గు. ఇలా చూసేయండి, మా ముగ్గు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంకొక ముగ్గు వచ్చేసి అయితే మా మా చెల్లి వాళ్ళదండి, అంటే మా పిన్ని వాళ్ళది మా చెల్లి అయితే వేసింది ఈ ముగ్గు అయితే. ఇది కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఈరోజు భోగి రోజు మేము కూర వచ్చేసి అయితే కలగలుపు కూర అయితే చేయాలండి. అన్ని కూరగాయలు కలుపుకొని అయితే చేసుకోవాలి. కూరలాగా అయితే అందరూ తినరు కాబట్టి ఇక నేనైతే సాంబార్ లాగా చేశాను. దీంట్లోనే వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని అయితే మన ఇష్టం అండి. ఏ కూరగాయలు ఉన్నా కానీ అవన్నీ వేసుకొని అయితే చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా సాంబార్ అయితే చేశాను. అలాగే ఇంట్లో అయితే పరవన్నం అయితే చేశారండి. పాలైతే పొంగించి పరవన్నం చేశారు దేవుడికి నైవేద్యంగా. ఈరోజు భోగి స్పెషల్ అయితే ఇవైతే మావండి. అలాగే మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక మా పిల్లలైతే ఇలా చూడండి, గాలిపటం అయితే కొనుక్కొని వచ్చి ఇలా మా పాప అయితే కొనుక్కొచ్చుకుంది. ఇక వాళ్ళు కూడా మేము కూడా వీడియోలో ఉంటాం మమ్మీ అనేసి అంటే తీసాను. ఇలా చూసేయండి, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంది. మా వీడియోకి ఒక లైక్ చేయండి.